పంట మనమే అమ్ముకుని తినాలి కానీ విదేశాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే ఇంక మిర్చి రైతుల పరిస్థితి ఏంటి అనేది అట్లా ఎప్పుడు ఉండదండి. ఆ దేశం కాకపోతే ఇంకో దేశం ఉండదు. యూరప్ దేశాలన్నీ ఆగిపోతాయి ఏంటి, బతకకుండా తినడం మానేస్తారు వాళ్ళు. ఖచ్చితంగా అవసరమే. ఇంకోటి వాళ్ళు ఏం పండించుకునే అంత సిచ్యుయేషన్ ఏం లేదు అక్కడ లేదా. బేసిక్ గా యూరప్ సమాజంలో ఇప్పుడు ఏమైనా పెంచుతాడేమో, ట్రంప్ వచ్చాక ఏమైనా నేర్పుతాడేమో తెలియదు. బట్ వాతావరణ పరంగా అక్కడ పండదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, ఏ ఏరియాలో పండుతుంది? కృష్ణ, గుంటూరు, రాయలసీమ ఈ ప్రాంతాల్లో పండుతుంది. వాతావరణం కూడా ఇక్కడ ముఖ్యం. అక్కడేంటి, చల్లటి వాతావరణం. చల్లటి వాతావరణంలో మిర్చి పండదు. చల్లటి వాతావరణంలో పండేటట్టు తెలంగాణలో హైదరాబాద్ దగ్గర పెట్టుకోలేరా ఏంటి బేసిక్. కాబట్టి ఇక్కడ కొన్ని లెక్కలు ఉంటాయి. ఎందుకు మా పిచ్చోళ్ళు అయ్యా ఇంతకాలం వాళ్ళు చేసుకోలేరా? వాళ్ళు పండించే వాళ్ళకి కొన్ని ఉంటాయి. వాళ్ళ దగ్గర పండ్లు అట్లాంటి మనం పండించలేము. అట్లాంటి మనం పరిస్థితిని కేంద్రం మీదకి ఏమన్నా తోసేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు? ఎంఐఎస్ కింద వాళ్ళే దీని మీద జోక్యం చేసుకోవాలి, 100% వాళ్ళే భరించాలి అని చెప్పడం. ఆయన మిత్రపక్షాన్ని ముంచుతున్నారు, అంత మించి ఏం లేదు. ఏంటంటే మన వంతులో నుంచి అవతలకు దోసి అవతల పడేసేయడం అనమాట. కేంద్రం ఏం చేయాలి ఇప్పుడు? కొని ఎక్కడ పెట్టుకోవాలి వాళ్ళు? ఇప్పుడు కేంద్రం ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర బియ్యంగా ఉంటుందండి, కొని ఎక్కడ పెట్టుకుంటుంది? ఏమైనా మోడీ గారి ఇంటి దగ్గరికి ఏమైనా బొట్టుపోతారండి? మన దగ్గర ఉన్న గోడౌన్లోనే ఎఫ్సిఐ గోడౌన్లో, వేరే హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్లో పెడతారు, అంతే కదా. ఇప్పుడు మరి మిర్చిని తీసుకెళ్ళి ఆడ పెట్టాలి, గోడౌన్లో పెట్టాలి. ఆల్రెడీ గోడౌన్లో నిండిపోయి ఉన్నాయి కదా మిర్చికి. అదే కదా, అవును. వాస్తవంగా కనుక గోడౌన్లో ఖాళీగా ఉంటే ఈ పాటికి మిర్చిని తీసుకెళ్ళి ఆడ దాచుకునేవాళ్ళు రైతులు. తక్కువ రేటు వచ్చినప్పుడు దాచేస్తారు, ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముతారు. ఇక్కడ గోడౌన్లను పెంచేటటువంటి పాత్రని మానేశారు ఈ మధ్యన. ఆ మధ్యన మోడీ వచ్చినప్పుడు బాగా డెవలప్ చేశాడు. మోడీ వచ్చాక బాగా పెద్ద ఎత్తున పెరిగినాయి. ఇప్పుడు ఆ గోడౌన్లని మళ్ళీ ఎక్కడ వదిలేశారు.